Welcome to a beautiful new program in NS Broadcast. సో ప్రోగ్రామ్ పేరు ఏంటంటే నేను చెప్పను, ఇక్కడ మన ఒక స్పెషల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళే చెప్తారు. హియర్ వి గో. అచ్చా, అసలు సౌండ్ లేదు, ఒకసారి గట్టిగా. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోసం బ్యూటిఫుల్ గేమ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది, అండ్ అలాగే బ్యూటిఫుల్ గిఫ్ట్స్ అయితే మేమైతే ప్రిపేర్ చేయడం జరిగింది. సో లెట్ us గెట్ ఇన్ టు ద ఫస్ట్ గేమ్. మరి చూద్దాం ఈ గేమ్లో ఎవరు విన్ అవుతారో, అండ్ అలాగే ఈ గేమ్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారో చూద్దాం. హియర్ వి గో. సో ఇప్పుడు గేమ్ ఏంట్రా అంటే, మీరు ఆల్రెడీ చిన్నప్పుడు స్కూల్స్లో ఎక్కడైనా మీరు ఆడిన గేమే, ఎక్కడో దగ్గర ఆడే ఉండొచ్చు, మీరు చాలా దగ్గర చూసే ఉండొచ్చు. గేమ్ ఏంట్రా అంటే, మీలో ఎంతమంది లెమన్ అండ్ స్పూన్ గేమ్ ఆడారు? అందరూ ఆడారు. సో ఇప్పుడు లెమన్ అండ్ స్పూన్ గేమ్ అనమాట. మీలో ఎవరు విన్ అవుతారో చూద్దాం. గేమ్లో కండిషన్ ఏంట్రా అంటే, మీరు 3 రౌండ్స్ వేయాలి. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఆ ఫ్రంట్ కెమెరా ఉంది చూసారా, అది దగ్గర వరకు వెళ్ళి మళ్ళీ ఎండింగ్కి రావాలి. అలా యూ హ్యావ్ టు ఫినిష్ 3 రౌండ్స్. ఓకేనా? సో ఎవరు తక్కువ టైంలో 3 రౌండ్స్ ఫినిష్ చేస్తారో దే విల్ బీ ద విన్నర్. సో మరి గేమ్ స్టార్ట్ చేద్దామంటే ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. మేడం గారు, మీ పేరండి? యువశ్రీ గారికి డౌట్లు ఎక్కువలో ఉన్నాయి. అంటే అందరూ ఆడుతున్నారు, లైక్ ఇక్కడ టైం లిమిట్ ఉంది కాబట్టి అందరూ ఒకసారి ఆడనవసరం లేదు. ఎందుకంటే మీలో మీకు పగలుండి పాత కక్షలు ఏమైనా ఉంటే అలా దోసుకొని వెళ్ళిపోతారు. అందుకనే అందరూ అవసరం లేదు, ఒక్కొక్కరు ఇండివిజువల్గా ఆడతారు. వీ హ్యావ్ ద టైం లిమిట్. రెడీ? 1 2 3 స్టార్ట్. నాకు తెలిసి మేడం గారు లెమన్ అండ్ స్పూన్ ఆడట్లేదు, క్యాట్ వాక్ చేస్తున్నారు. సో 28 సెకండ్స్లో 2 ఫినిష్ చేయలేదు. ఫినిష్ చేస్తారు, అక్కడ పడేశారు కదా, అంటే 1.5. మధుహా గారికి ఒకసారి చప్పట్లు కొట్టచ్చు కదా. ఓకే ఓకే, రెడీ? మీకు ఏమవుతారండి ఈవిడ? అత్తయ్య గారా? ఓకే ఓకే, రెడీ? ఎంత కోఆపరేట్ చేసేస్తున్నారు. ఓకే, రెడీ? టైమర్ 1 2 3 స్టార్ట్. వెరీ గుడ్. మొత్తానికి ఎప్పుడు అత్తలే నెగ్గేది అని ప్రూవ్ చేస్తారు మళ్ళీ మీరు కూడాను. ఓకే, సో ద నెక్స్ట్ ఎవరు ఉన్నారు? నెక్స్ట్ ఇప్పుడు టార్గెట్ ఏమైపోయిందంటే, ఉన్న టైంలో మీరు 3 ఫినిష్ చేయడం కాకుండా అసలు 3 ఫినిష్ చేయట్లేదు అప్పుడు. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. ఓకే, సూపర్. ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఓ, అతను డైరెక్టర్ అండి, అతను రెడీ అంటే నాకు, మీకు కాదు. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. మేడం గారు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చదువుతున్నట్టు ఉన్నారు, బాగా స్టడీగా నడుస్తున్నారు అసలు. మీరు 37 సెకండ్స్ కదా, ఓకే 36, కొంచెంలో మిస్ అయిపోయారు. లాస్ట్. రెడీ? హియర్ వి గో. 1 2 3 స్టార్ట్.
ఆవిడకి ఛాన్స్ ఇస్తే అలా పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయేలా ఉన్నారు. ఓకే 34 సెకండ్స్. మేడం గారు మీ పేరు? పల్లా రాజేశ్వరి. ఓకే రాజేశ్వరి గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు అందరూ కూడా. సో మరి ఈ గేమ్ విన్నర్ అయితే రాజేశ్వరి గారు. అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు కూడా. ఎనర్జీ లేదు ఇది మాత్రం ఎలాంటి వాళ్ళైనా ఒప్పుకోవాల్సిందే. ఈ గేమ్లో అయితే మరి రాజేశ్వరి గారు అయితే చక్కగా విన్ అవ్వడం జరిగింది. కానీ మిగిలిన వాళ్ళు అందరూ చాలా సీరియస్గా చూస్తున్నారు, కానీ చప్పట్లు మాత్రం ఎవరు కొట్టట్లేదు మనస్ఫూర్తిగా. అంటే మనసులో తిట్టుకుంటూ బయటకు కొడుతున్నారేమో మరి నాకు తెలియదు కానీ ఆ విషయం. సో అదంతా పక్కన పెట్టేస్తే లెట్ us గెట్ ఇన్ టు ద సెకండ్ గేమ్. సో గేమ్ ఏంటంటే టంగ్ ట్విస్టర్ గేమ్ అనమాట. సో ఈ టంగ్ ట్విస్టర్కి ఏంటంటే నేను ఒక సింపుల్ సెంటెన్స్ ఇస్తాను. సెంటెన్స్ చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే చాలా సింపుల్, వెరీ సింపుల్ సెంటెన్స్. దాన్ని మీలో ఎవరు ఎక్కువ సార్లు రిపీట్ చేస్తే దేని మీద విన్నారు. అర్థమైంది కదా? కప్ప, కప్ప మీద కప్ప, ఏదో మధ్యలో పులిహోర కలిపేస్తాను. లేదు ఈసారి చెప్తారు వినండి. కప్ప, కప్ప మీద కప్ప, కప్ప పక్కన కప్ప. ఎవరు ఎక్కువ సార్లు చెప్తారు? ఫస్ట్ మేడం గారు మీ పేరు? ఓకే చంద్రమణి గారు ఒకసారి గట్టిగా చెప్పట్లు. కప్ప, కప్ప మీద కప్ప, కప్ప పక్కన కప్ప. 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 కప్ప, కప్ప మీద కప్ప, కప్ప. ఓకే సో మొత్తానికి 5 టైమ్స్ చెప్పారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు 5 టైమ్స్. ఓకే మేడం గారు మీ పేరు? ఉమా మహేశ్వరి. ఓకే మహేశ్వరి గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు అందరూ కూడా. ఓకే రెడీ రెడీ. కప్ప, కప్ప మీద కప్ప, కప్ప పక్కన కప్ప. 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 కప్ప, కప్ప మీద వెరీ గుడ్. సో మొత్తానికి ఒక 4 టైమ్స్ చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఇంకా మేడం గారు మీరే లీడింగ్ లో ఉన్నారు. ఓకే వచ్చేసాడు రైట్ నా దగ్గరికి. ఓకే ఓకే రెడీ. మేడం గారు మీ పేరు? నా పేరు కళావతి. కళావతి గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. ఓకే రెడీ. అయ్యి బాబు ఎలా అంతా చేసి రెడీ అయిన తర్వాత అయ్యి బాబు ఎలా చెప్పాలి. ఓకే 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 రెడీ. కప్ప, కప్ప మీద కప్ప, పక్కన కప్ప. సారీ. కప్ప, కప్ప పక్కన కప్ప. సారీ. ఇంకొకసారి ఏంటంటే కప్ప, కప్ప మీద కప్ప, కప్ప పక్కన కప్ప. అర్థమైంది కదా? ఇంతే, దట్ సింపుల్. ఓకే రెడీ. కప్ప, కప్ప మీద కప్ప, పక్కన కప్ప. చెప్పండి ట్రై చేయండి. ఓకే కప్ప, కప్ప మీద కప్ప, పక్కన కప్ప. సారీ. ఓకే సో మొత్తానికి మరి 2 సార్లు చెప్పి మనం కూడా సెలవు తీసుకున్నాం. నెక్స్ట్ మేడం గారు. విని విని నాకు నచ్చ వస్తుంది ఇప్పుడే. ఫాతిమా బేగం. ఫాతిమా గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఓకే రెడీ. కప్ప, కప్ప మీద కప్ప, కప్ప పక్కన కప్ప. కప్ప, కప్ప మీద కప్ప, కప్ప కప్ప కప్ప. మేము ఇంటికి రెస్ట్ తీసుకుంటాం, మీరు చెప్పేసి వచ్చేయండి. లాస్ట్ సత్యవతి గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. రెడీ. కప్ప, కప్ప మీద కప్ప, కప్ప పక్కన కప్ప. కప్ప, కప్ప మీద కప్ప, కప్ప కప్పని కప్ప. అంతే, బాగుందండి, బాగుంది. అందరూ బాగా చెప్పారు. ఎవరు కనీసం ఒక 10 టైమ్స్ కూడా ఎవరు చెప్పలేదు. ఓకే థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పట్లు. అండ్ మరి ఈ ఎపిసోడ్లో విన్నర్ మన చంద్రమణి గారు. సో లెట్ us గో టు ద నెక్స్ట్ గేమ్. అంతకంటే ముందు ఇక్కడ ఎవరైనా భయంకరంగా డ్యాన్స్ వేసే వాళ్ళు ఉన్నారా?
ఓకే సూపర్. సో ఒకసారి గట్టిగా చప్పట్లు డాన్స్ చేసిన వాళ్ళందరికీ ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండ్ లెట్ us గో టు ద నెక్స్ట్ గేమ్. ఓకే సో చక్కగా మరి ప్రాపర్టీస్ అయితే వచ్చేసాయి కాబట్టి ఎవరైతే ఆడుదాం అనుకుంటున్నారో వాళ్ళతో పాటు ఎవరైనా ఒక ఫ్రెండ్ అని తెచ్చుకోండి. అంటే ఈ పట్టుకోవడం. సో అక్కడ ఒక 30 సెకండ్స్ టైం అనమాట. 30 సెకండ్స్ టైం ఉంటుంది. 30 సెకండ్స్ లోపు మీరు ఎన్ని బాల్స్ అందులో వేస్తే అలా ఎవరు ఎక్కువ బాల్ చేస్తే దేని మీద విన్నారు. రెడీ 1 2 3 స్టార్ట్. మేడం గారు రోజు వేసడం అలవాటు వాళ్ళ హస్బెండ్ అడిగేటప్పుడు ఇప్పుడు లెక్క పెడదాం. ఓకే 4 4 5 4 3 2 1 here we go start. మీరు ఎంత ఎక్స్పర్ట్ అంటే అన్ని ఇందులో పడి బయట టైమ్ అప్. సో ఎన్ని వేసారు అంటే 1 2 3 ఒకసారి గట్టిగా చెప్పండి. 3 2 1 here we go start. నిషా గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఓకే రెడీ here we go. రెడీ 5 4 3 2 1 స్టార్ట్.
ఫర్ దిస్ గేమ్. సువర్ణ గారు హియర్ వి గో. పట్టుకోండి, రెడీగా ఉండండి. 5 4 3 2 1 హియర్ వి గో. తప్పట్లే. ఓకే, వెరీ గుడ్, టైమ్ అప్. సో చక్కగా మీరు కూడా పైరే. సో విజయ్ కుమారి గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. సో ఎలా ఉన్నారు ఏంటండి? ఓకే, మొత్తానికి మేమే తెచ్చుకున్నాం కాబట్టి నేనే పట్టుకుంటాను. సో విజయ్ కుమారి గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లేదు అందరూ కూడా. సో విన్నర్ ఆఫ్ దిస్ గేమ్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక చిన్న మీ యాక్టివిటీ అన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మంచిగా నీట్ గా బాగా పాడగలనుకుంటే, ఎవరైనా మంచి పాట పాడడానికి ఎవరైనా రెడీగా ఉంటే అది పాడు. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. విరి తోటలో పూలెన్ని పూచినా పువ్వుకి చేరేది 100కి 1. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కటే. ఏడాదిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కటే. నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను ఆ కలిమి కారణం మీ ప్రేమ ఒక్కటే. 10 మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే. రాజేశ్వరి గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లేదు అందరూ కూడా. రెడీ ఫర్ ద ఫోర్త్ గేమ్. గేమ్ లో ఏంటంటే మీరు ఎవరైనా ఒకరిని మీ ఫ్రెండ్ మీరు పికప్ చేసుకుంటారు, వాళ్ళని చక్కగా మీరు మొత్తం చేయాలి. గివెన్ అమౌంట్ ఆఫ్ టైం మీరు ఆడతారన్నమాట. ఇక్కడ వచ్చేసేయండి. మీరు ఎవరిని పిలుద్దాం అనుకుంటున్నారు? నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనుకుంటున్నారు? ఎవరు చెప్తారు, యాక్సెప్ట్ చేస్తారో లేదో నేను చూద్దాం అనుకుంటున్నాను. ఓకేనండి, అంటే 50 సెకండ్స్ అన్నమాట. 50 సెకండ్స్ లో ఎవరు ఎక్కువ బొట్లు పెడితే దేని మీద విన్నారు. అంటే మీరు పోటీగా వేస్తే అనుకుంటారు మరి లాజికల్ గా. 3 2 1 స్టార్ట్. మహేష్ బాబా పోనీ అందానికేవైనా బాబా చేలా కాపురం చేలా కండ్లా ఇద్దరిని కండ్లా పోనీ నువ్వేమన్నా కత్రినే కైఫా నీ చూపేమన్నా గుచ్చే నైఫా కానీ చేలా సంసారం చేలా మీరు కండ్లా ముగ్గురిని కండ్లా మీరేమో మొగుళ్ళు సాయంత్రం తెచ్చేటి పూలన్నీ జల్లోన ముడిసేస్తారా నాకేమో ఏ పూలు లేకుండా చేసేసి ఫూల్లాగా మడిసేస్తారా ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అంటారు కానీ నా విజయాన్ని చెడగొట్టడానికి అందరూ ఆడాళ్ళు ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడాళ్ళు మీకు జోహార్లు ఫ్రెండ్ పెళ్ళని తీసుకురాడా వాడు నన్నే చూసి సెల్లం మీదని అనడా మరి సాయంత్రం అయితే సందు చూడారా పువ్వుల కొట్టు సుబ్బన్న మల్లెలు తీసుకెళ్లి సెల్లెలు గెమ్మని వేయడా చెప్పులు వేయడా మీరేమో మీ మొగుడు ఏ పనికి వెళ్తున్నా సిరునవ్వులు ఒలికించి ఎదురొస్తారా నాకేమో ఎదురొచ్చే అవకాశం ఏ పిల్లకి ఇవ్వనీయకుండా ఆపేస్తారా ఎదురింట్లో నా ఎంకయ్య తాతకి 2 పెళ్ళాళ్ళు లేనే లేదు తాతల రాతకి సింగిల్ ఇల్లాలు ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడాళ్ళు మీకు జోహార్లు
అంటే డ్రీమ్ గర్ల్ నాకు కావాలనిపించదా తన వల్ల వాలి ఓటీటీ చూడాలి అని నాకు కూడా తనకు ఆమ్లెట్ వేయాలనిపించదా నాకు అనిపించదా మీరేమో మీ మొగుడు పండక్కి కొని తెచ్చే చీరల్ని చుట్టేసి తిరిగేస్తారా నేనేమో ఓ పట్టు చీరైనా కొనకుండా నా పెళ్లి హాంపట్టు చేసేస్తారా అరే తొంతకి తగ్గ పొంతని సామెత మీరే చెబుతారే నా రేంజ్ కి తగ్గ పిల్లని తెస్తే ఓకే చెప్పరే ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడాళ్ళు లక్ష్మమ్మో పద్మమ్మో శాంతమ్మో శారదమ్మో గౌరమ్మో కృష్ణమ్మో నా బాధే వినవమ్మో ఈ గోలే ఏందమ్మో ఈ గోలే చాలమ్మో ఓలమ్మో ప్లీజ్ అమ్మో నా బతుకే బుగ్గయ్యేనమ్మో నీ మొగుడేమన్నా మహేష్ బాబా పోనీ అందానికేవైనా బాబా చేలా కాపురం చేలా కండ్లా ఇద్దరిని కండ్లా పోనీ నువ్వేమన్నా కత్రినే కైఫా నీ చూపేమన్నా గుచ్చే నాకేమో ఏ పూలు లేకుండా చేసేసి ఫుల్లాగా మడిసేస్తారా ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటది అంటారు కానీ నా విజయాన్ని చెడగొట్టడానికి ఎందరు ఆడాళ్ళు ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడాళ్ళు మీకు జోహార్లు ఫ్రెండ్ పెళ్ళని తీసుకురాడా వాడు నన్నే చూసి సెల్లం మీదని అనడా మరి అనడా సాయంత్రం అయితే సందు శివారా పువ్వుల కొట్టు సుబ్బన్న మల్లెలు తీసుకెళ్లి సెల్లెలు గేమ్మని వేయడా జోకులు వేయడా గట్టిగా చెప్పట్లేదు సో ఆల్మోస్ట్ మనం 4 గేమ్స్ ఫినిష్ చేసేసాము సో 4 గేమ్స్ లో మీరందరూ కూడా 20 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు అండ్ 5 మెంబర్స్ విన్నర్స్ ఉన్నారు అండ్ విన్నర్స్ కే కాకుండా మరి మా ఎన్ఎస్ బ్రాడ్కాస్ట్ నుంచి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రైజెస్ అయితే ఉన్నాయి ప్రైజెస్ అయితే అరేంజ్ చేయడం జరిగింది సో అంతకంటే ముందు మరొకసారి ఆడాలు ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ పడతారు ఈ నలుగురు డాన్స్ చేస్తారు గేమ్ గెలిచిన వాళ్ళు గిఫ్ట్ కాదు డాన్స్ చేసిన వాళ్ళు గిఫ్ట్ చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది ఫోర్ గేమ్స్ లో విన్నర్స్ అందరికీ కూడా గిఫ్ట్ చేయడానికి మా ఎన్ఎస్ బ్రాడ్కాస్ట్ నుండి మా ఎన్ఎస్ ప్రొపరేటర్ అయితే వస్తున్నారు దట్ ఈస్ నవీన్ శివమోహన్ ఒకసారి గట్టిగా చెప్పండి అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ మరి మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు అండ్ అలాగే చూస్తున్న వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ మన ప్రోగ్రామ్ ఆడాళ్ళు థ్యాంక్ యూ సో మచ్